అధునాతన ఆయుధాలతో వందలాది మంది సైన్యంతో చుట్టుముట్టిన శత్రువులను అడ్డుకునే సామర్థ్యం లేదని, వెనక్కి తగ్గి ప్రాణాలు కాపాడుకోవాలని ఆ సైనికుడికి ఆదేశాలు వచ్చినా శత్రు సైన్యాన్ని అడ్డుకోవడానికి నిర్ణయించుకున్నాడు తప్ప వెనక్కి తగ్గడానికి ఒప్పుకోలేదు. ఒక్కడే 3 రోజుల పాటు వీరోచితంగా పోరాడి అతడే ఒక సైన్యంగా మారి వందల మంది భారత సైనికులు తమపై దాడి చేస్తుందన్న భ్రమను శత్రు సైన్యంలో కల్పించాడు. తన అసమాన ధైర్య సాహసాలతో శత్రు సైన్యాన్ని ఒక్కడే ఎదుర్కొని 72 గంటల పాటు ఆపగలిగాడు. ఒకే ఒక్కడు 3 రోజుల పాటు శత్రు సైన్యాన్ని ముందడుగు వేయకుండా నిలవరించాడు. అతని పోరాటం, త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. భారత సైనికుల్లో స్ఫూర్తిని నింపింది. ఇప్పటికీ అనేక మంది సైనికులకు ప్రేరణనిస్తూ ఆ పోరాట యోధుని పేరు జశ్వంత్ సింగ్ రావత్. అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించుకోవాలనే లక్ష్యంతో చైనా సైన్యం దాడి చేసింది. ఈ సమయంలో నూరానంగ్ వంతెన భద్రత కోసం జశ్వంత్ సింగ్తో కూడిన 4వ బెటాలియన్ కాపలాగా ఉంది. 1962 నవంబర్ 17న చైనా సైన్యం నూరానాంగ్ వద్ద భారత సైనిక స్థావరంపై 3 దాడులు చేసింది. మొదటి 2 దాడులను విజయవంతంగా తిప్పికొట్టిన 3వ దాడిలో చైనా సైన్యం అత్యాధునిక మీడియం మెషిన్ గన్స్తో నూరానాంగ్ పోస్ట్ మీద పెద్ద ఎత్తున దాడి చేసింది. ఈ దాడిలో పోస్టుకు కాపలాగా ఉన్న 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్, లాన్స్ నాయక్ త్రిలోక్ సింగ్, రైఫిల్ మ్యాన్ గోపాల్ సింగ్ మాత్రం ప్రాణాలతో మిగిలారు. వందల మంది సైన్యంతో కూడిన చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ అత్యాధునిక మెషిన్ గన్స్తో దాడి చేయడం, రక్షణగా ఉన్న భారత సైనికులు చనిపోవడం, శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 4వ బెటాలియన్ పోస్ట్ ఖాళీ చేసి వెనక్కి వచ్చేయాలని ఆదేశాలు అందాయి. కానీ జశ్వంత్ సింగ్, లాన్స్ నాయక్ త్రిలోక్ సింగ్ నేగి, గోపాల్ సింగ్లు తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కానీ చైనా సైన్యం ఎంఎంజీలతో భీకరంగా విరుచుకుపడుతుంది. దాంతో ఈ 3 సైనికులు ఎంఎంజీని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గోపాల్ సింగ్ కవర్ ఫైరింగ్ ఇస్తుంటే జశ్వంత్ సింగ్, త్రిలోక్ సింగ్లు రాళ్లు, పొదల చాటున దాక్కుంటూ కాల్పుల నుండి తప్పించుకుంటూ చైనా సైన్యం దాడి చేస్తున్న బంకర్ సమీపానికి వెళ్లారు. అయితే 15 గజాల దూరం నుండి హ్యాండ్ గ్రెనేడ్లు విసిరి 5 మంది చైనా సైనికులను చంపి ఎంఎంజీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రక్రియలో త్రిలోక్ సింగ్ ప్రాణాలు వదిలాడు. కాసేపటికి గోపాల్ సింగ్ కూడా చైనా తూటాలకు బలయ్యాడు. ఎంఎంజీ స్వాధీనం చేసుకునే క్రమంలో జశ్వంత్ సింగ్ కూడా గాయపడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మొంపా తెగకు చెందిన 2 మహిళలు సేలా, నూరాలు ప్రాణాలకు తెగించి జశ్వంత్ కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ 2 అమ్మాయిలు పోస్ట్ మొత్తం కలియ తిరుగుతూ తుపాకులు ఒకచోట నుండి మరో చోటకు మారుస్తుంటే జశ్వంత్ సింగ్ భీకరమైన పోరాటం చేస్తున్నాడు. వెంటనే వేరువేరు బంకర్ల నుండి జశ్వంత్ సింగ్ కాల్పులు జరుపుతుంటే చైనా సైనికులు ఏం చెయ్యాలో పాల్పోవడం లేదు. అయితే ముందడుగు వేసే సాహసం చేయలేకపోయింది. వందల మంది భారత సైనికులు బంకర్ల నుండి భీకరంగా దాడులు చేస్తుందని చైనా సైన్యం భావించింది. ఇలా జశ్వంత్ సింగ్ అసాధారణ పోరాటంతో 3 రోజులు గడిచిపోయాయి. 3 రోజులుగా నిద్రాహారాలు మాని ఒక్కడే సైన్యంగా మారి జశ్వంత్ సింగ్ చేస్తున్న పోరాటం చివరి దశకు చేరుకుంది. చివరికి 3 రోజుల పాటు చైనా సైన్యాలకు ముచ్చాటులు పట్టించిన జశ్వంత్ సింగ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. పోరు ముగిశాక లెక్క చూస్తే జశ్వంత్ ఒక్కడే 72 గంటల్లో 300 మంది చైనా సైనికులను హతమార్చాడని తేలింది. జశ్వంత్ సింగ్ ధైర్యాన్ని, నిబద్ధతను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు మరణాంతరం భారతదేశ 2వ అత్యున్నత సైనిక పురస్కారం మహావీర చక్రను ప్రదానం చేసింది. జశ్వంత్ సింగ్ పోరాటం ఆధారంగా 72 అవర్స్ మార్టిర్ హూ నెవర్ డైడ్ అనే చిత్రం రూపొందింది. అయితే జశ్వంత్ సింగ్ లాంటి సామాన్య సైనికుడు అసాధారణ ధైర్య సాహసాలతో చేసిన పోరాటానికి భారత్ మాత ఎప్పుడూ రుణపడి ఉంటుంది. భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం ఆ వీరుడి పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆర్మీ రికార్డులోనే కాదు, దేశ ప్రజల గుండెల్లో కూడా అమరజీవి.